ఎందుకంటే గురువుని ఆశ్రయించడం, శాస్త్రాన్ని తెలుసుకోవడం బహిరంగ సాధన. నువ్వు అంతరంగంలో కొన్ని సాధనలు ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. నేను చెప్పిన జ్ఞానము గురువుని ఆశ్రయించాలి, తద్విద్ధి ప్రణిపాతేనని చెప్పాను. కానీ నీకుండవలసిన లక్షణాలు ఏంటంటే శ్రద్ధ. నేను గురువు దగ్గరికి వెళ్ళానండి, సాష్టాంగ ప్రాణం గట్టిగా చేశానండి, అని కాలు నొక్కానండి అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ అడిగేశానండి, ప్రశ్నలు సేవ చేశాను, అయినా జ్ఞానంలో లేదండి. ఇవి లేవండి మీ దగ్గర అన్నాడు. ఇక్కడ ఇవి ఉండాలి. శ్రద్ధావాన్, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ అనే మాట చిన్న విషయం కాదు. శ్రద్ధ అంటే గురువాక్యముల యందు, శాస్త్రవాక్యముల యందు అచంచల విశ్వాసం పేరు శ్రద్ధ. అచంచల విశ్వాసం. ఆత్మని చెప్తున్నారు కానీ ఉందో లేదో, దానికోసం అనవసరం టైం వేస్ట్ చేసి వచ్చానేమో అనిపించుకోకూడదు. శ్రద్ధ అది చాలా ప్రధానం. సత్యము అనేటువంటి దృఢమైనటువంటి నిష్ట.